ఆదికాండం తీయండి అందరూ, 1వ అధ్యాయం చదవండి. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయెను. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అని పలుకగా. ఆరిన నేల కనబడును గాక అంటే ఎవరు చేశారు ఆరిన నేలని? ఇప్పుడు సముద్రాన్ని పైన ఆజ్ఞించినప్పుడు విడగొట్టింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఎంతమంది వాడుకుందాం అనుకుంటారు పరిశుద్ధాత్మని? ఇప్పుడు దాకా మీరు ఎవరో వాడుకోరు కొన్ని వాటికి. ఎప్పుడైనా పరిశుద్ధాత్ముడు ఆ స్థలం ఏని అడిగారా? ఆ స్థలం ఏని ఆయన అసాధ్యమైన చూసుకుంటారు. ఒక భర్తని, ఒక భార్యని, ఒక కొడుకుని అప్పుడప్పుడు లేట్ అవుతుంది. ఆలస్యమైన దేవుడు దాన్ని తప్పకుండా చేస్తాడు. యు సీ దట్, యూ నీడ్ టు హోల్డ్ ఆన్. ఐ థింక్ యూ విల్ నెవర్ ఆస్క్ ద హోలీ స్పిరిట్ సమ్ థింగ్స్. దేవుడు అన్ని చెప్పగా అన్ని చేసింది ఎవరు? అసాధ్యమైనవి డైరెక్ట్గా పరిశుద్ధ అన్ని ఇవ్వగలం లేదా? మట్టిలోంచి మనిషిని చేసి ఉఫ్ అంటే ప్రాణం పోసింది ఎవరు? దేవుని ఆత్మ. అందులోంచి ఎముకను తీసి స్త్రీ అవ్వు అంటే నీకు జుట్టు ఇచ్చి కళ్ళు ఇచ్చి అన్నీ ఇచ్చింది ఎవరు? ఇప్పుడు దాకా నేనేది బాధ పెడుతుంది? పరిశుద్ధాత్ముడా నా అప్పులు తీర్చు, పరిశుద్ధాత్ముడా నా కొడుకు మనస్సు మార్చు, నా భర్తను మార్చు, పరిశుద్ధాత్ముడా నాకు ఇల్లు ఇయ్యి, పరిశుద్ధాత్ముడా నాకు కొత్త కిడ్నీలు ఇయ్యి, పరిశుద్ధాత్ముడా నాలో ఈ బలహీనతను వేరుతో ఎండిపోయేటట్టు చేసేయి, నన్ను ఇంకా నీతిమంతుడిగా తీర్చు, నన్ను ఇంకా పరిశుద్ధుడిగా మార్చు, పరిశుద్ధాత్ముడా వృద్ధాప్యంలో నాకు యవ్వన బలాన్ని దయచేయి, పరిశుద్ధాత్ముడా నాకు మంచి భర్తను తీసుకురా, భార్యను తీసుకురా. పరిశుద్ధాత్ముడు అన్నీ చేస్తాడు. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు దేవుడు ఈ పరిశుద్ధాత్ముని ఎవరిలో పెట్టాడు? అందుకే దేవుని రాజ్యం పైనుంచి రాదంట, లోపల నుంచి బయటకు వస్తుందంట. అంటే దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి ఆత్మను దేవుడు ఎవరిలో పెట్టేశాడు? నీలో పరిశుద్ధాత్మని పెడితే నువ్వు ఎవరి స్వరూపంలో చేయబడ్డావు? దేవుని స్వరూపము. దేవుని స్వరూపం పడిపోయింది. అందుకని యేసయ్య సిలువలో మరణించి రక్తము కార్చి మళ్ళా పరిశుద్ధాత్మని ఎవరిలో పెట్టేశాడు? నీలో పెట్టేశాడు. ఆదికాండములో ఇంకొకటి ఉంది, ఏం తెలుసా? అది ఆయన పలకగా పరిశుద్ధాత్ముడు దాన్ని చేయగా ఆయన వాటిని చూచి ఏమన్నాడంట? ఇది మంచిది. మళ్ళా పలకగా పరిశుద్ధాత్ముడు చేయగా ఆయన వాటిని చూసి ఏమన్నాడంట? మంచిది. ఆదామును చూసి ఊది ఏమన్నాడంట? మంచిది. స్త్రీని చూసి చేసి ఏమన్నాడంట? ఇప్పుడు నువ్వు ప్రార్థించినది అతను చేస్తాడు, నువ్వు చూస్తావు, అది మంచిదని పలుకునుగాక. పక్కన చెప్పు, నువ్వు అడిగింది నువ్వు చూసి మంచిది అంటావు అని చెప్పండి. ఇదే స్వరూపము దైవ స్వరూపము. ఈరోజు మీరందరూ దైవ స్వరూపములో ఒక భాగాన్ని నిర్వర్తించారు. దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఎ డివినిటీ టు డూ దిస్. ఓకే, టు డూ దిస్. ప్రతి ఒక్కళ్ళకి వారి కుటుంబము, వారి వ్యాపారము, వారి ఉద్యోగము, వారి జ్ఞానము అభివృద్ధి పొందాలని. ఎంతమందికి ఉంటుంది అభివృద్ధి పొందాలని? ఎవ్రీబాడీ. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆశీర్వాదం అనండి. ఆశీర్వాదానికి దేవుడికి కనెక్షన్ ఏంటి చూడండి. 2వ సమూయేలుకి రండి. 2 శామ్యూయల్ 6వ అధ్యాయము 11, 12. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదేదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదేదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఒబేదేదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానినంతటిని ఆశీర్వదించుచున్నాడని సంగతి దావీదునకు వినబడగా. ఆగండి, దేవుడు ఇక్కడ మందసము ఒబదేదము ఇంట్లో ఉంటే ఒబదేదము ఇంటివారు అతనికి కలిగినటువంటి మేక, చెట్టు, వరి, పంట అన్నీ ఏమైపోయాయంట? ఆశీర్వదించబడ్డాయంట. అంటే దేవుడు ఎవరితో అయినా తోడుగా ఉంటే ఇమ్మాన్యుయల్ అనండి. ఇమ్మాన్యుయల్ అంటే ఏంటి? ఇప్పుడు యెహోవా మందసం ఎక్కడికి వచ్చింది? ఒబదేదం ఇంటికి. ఇమ్మాన్యుయల్ అంటే ఏంటి? యేసు దేవుడు మీకు తోడుకోండి. ఎలా ఉన్నాడు? పరిశుద్ధాత్మనండి. ఇప్పుడు దేవుడు ఒక వ్యక్తిలో ఉంటుంటే ఆ వ్యక్తిని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. దేవుడు అబ్రహాముని పిలిచాడు, అబ్రహాం హాయ్ అన్నాడా? హాయ్, అంతే. ఎవరైనా హాయ్ అన్నారు అనుకో, నువ్వేం చేస్తావు? హాయ్ అంటావు, అంతే, అయిపోయింది. కానీ దేవుడిని హాయ్ అన్నావు, దేవుడు అంటాడు తెలుసా? ఐ విల్ బ్లెస్ యూ హాయ్ అంటాడు. సమస్తము సృష్టించిన దేవునికి నువ్వు ఉదయకాలాన్ని ఆయన వాక్యం చదివి ప్రేయర్ చేసి హాయ్ చెప్తే ఆ దినమంతా ఆశీర్వాదాలే. డోంట్ బిగిన్ యువర్ డే విత్ బిజీ షెడ్యూల్. అందుకే ప్రతిరోజు ఏదో షెడ్యూల్తో వెళ్ళిపోక పొద్దున్న లగ్గానే డోంట్ సీ దిస్ థింగ్స్. దేవుడు ఆశీర్వదించగా నరుడు దాన్ని మార్చలేడు. దేవుడు పలకగా అది
జరుగుతుంది. దేవుడు ఆశీర్వాదాన్ని మనుష్యుడు కూడా మార్చలేదు. నీ తల్లిదండ్రులు మార్చలేరు, బంధువులు మార్చలేరు. ఎంతమందికి అర్థమవుతుంది? ఓకే, ఇక్కడ దేవుడు అన్న ఆశీర్వాదం అన్న ఒకటే. ఎంతమందికి అర్థమైంది? వెన్ యూ సే గాడ్, ఇట్స్ బ్లెస్సింగ్. పవర్ ఈజ్ పవర్. ఇంజనీర్ పవర్, డాక్టర్ దర్ ఇస్ ఎ పవర్. హీ కెన్ గివ్ మెడిసిన్, హీ కెన్ సాల్వ్ యువర్ ప్రాబ్లం. అందరూ పక్కన చెప్పండి, దేవుడు అన్న ఆశీర్వాదం అన్న ఒకటే అన్నాడు. అలాగే దేవుడు ఏమంటాడు? ఏం ఆశీర్వాదం అలా చెప్పు, ఏం ఆశీర్వదించాలని అంటాడు. దేవుడు నీకు తోడుగా ఉండి ఆశీర్వదింపడకుండా ఉండడం అసంభవం. ఎంతమందికి అర్థమైంది? సో గాడ్ అండ్ ద వర్డ్ బ్లెస్సింగ్ ఆర్ synonyms. God and the word healing are synonyms. You see that? God and holiness are synonyms. అందరూ చెప్పండి, దేవుని నామము ఆశీర్వాదం నామము ఒకటే అనండి. దేవుని నామము స్వస్థత ఒకటే అనండి. దేవుని నామము అద్భుతము రెండు ఒకటే అనండి. దేవుని నామము పరిశుద్ధత రెండు ఒకటే అనండి. You see that? You should know these things so that it will differentiate you. ఈ రోజు ఈ వాక్యం మిమ్మలను సామాన్య ప్రజల నుంచి మిమ్మలను వేరుపరచునుగాక. ఈ వాక్యం మిమ్మల్ని ఏం చేస్తుందంట? వేరుపరుస్తుందంట. రోమీయులకు రాసిన పత్రిక. ఇప్పుడు ఒక లోతైన వాక్యం చెప్తున్నాను. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఓకే, చూడండి. నీవు చిన్నపిల్లోడికి కత్తి ఇస్తావా? ఒక డాక్టర్కి, ఒక సర్జన్కి కత్తిస్తే ఏం చేస్తాడు? నీ గడ్డను తీసేస్తాడు, చక్కటి బిడ్డను బయటికి తీస్తాడు, రోగం తీస్తాడు, ఆ ఎముకలో ఉండే రక్తాన్ని మార్చేస్తాడు, నీ శరీరాన్ని బాగు చేస్తాడు, ఇరిగిపోయిన ఎముకను బాగు చేస్తాడు. ఒక మంచి వంటోడికి కత్తిస్తే ఏం చేస్తాడు? మంచి కూరలు వండి పెడతాడు. ఓకే, అదే ఒక వడ్రంగి కత్తిస్తే ఏం చేస్తాడు? కుర్చీలు, సోఫాలు అన్నీ చేసి పెట్టేస్తాడు. సో యూ నీడ్ టు నో హౌ టు యూజ్ ఎ నైఫ్. అలాగే కృప అనేది నిజముగా రక్షింపబడిన వారికి. ఎవరికి? గ్రేస్ ఈజ్ ఫర్ పీపుల్ హూ ఆర్ సేవ్డ్, హూ ఆర్ బిగినర్స్, హూ ఆర్ సేవ్డ్ పీపుల్. ఆల్రైట్, ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17-18. మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై. అగైన్ రెండు రాసుకోండి. సర్వెంట్ ఆఫ్ సిన్, సర్వెంట్ ఆఫ్ రైచియస్నెస్. రైట్ డౌన్ దీస్ టూ థింగ్స్. పాపానికి దాసుడు, నీతికి దాసుడు. పాపానికి దాసుడు, నీతికి దాసుడు. పాపము నుంచి విడుదల, నీతి నుంచి విడుదల. ఫ్రీ ఫ్రమ్ సిన్ అండ్ ఫ్రీ ఫ్రమ్ రైచియస్నెస్. అది కూడా రాసుకోండి కింద. అగైన్ ఇక్కడ ఏమనుంది? మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమును మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై. అంటే ఇప్పుడు మీరందరూ యేసుకు లోబడ్డారు. అందుకే ఈ వాక్యం వినడానికి. సో బికాజ్ యూ హ్యావ్ యాక్సెప్టెడ్ జీసస్. ఓకే, సో ఇప్పుడు రాసుకోండి. వెన్ యూ యాక్సెప్ట్ జీసస్, వాట్ విల్ హ్యాపెన్ టు యూ? ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈ వాక్యములో? మీరు పాపమునకు దాసులై ఉంటారు కానీ మీరు స్వార్థకు, ఈ ఉపదేశానికి లోబడ్డారు కాబట్టి పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులయ్యారంటావు. యు సీ దట్ నౌ లెట్ మీ టెల్ యూ దిస్. ఇప్పుడు యేసుని నమ్మని వాడు నీతి పనులు చేయగలడా? ఇప్పుడు కింద రాసుకోండి. రైచియస్నెస్ ఓన్లీ బిగిన్స్ బై యాక్సెప్టింగ్ జీసస్. ద డెఫినేషన్ ఆఫ్ రైచియస్నెస్ ఈజ్, బైబిల్ లేకుండా నీతి అంటే ఏంటి? మంచి పనులు. కానీ బైబిల్ ప్రకారం ఏంటో తెలుసా? నీతి అనే పదము ఆరంభమయ్యేది యేసు నుంచి. ద డిక్షనరీ సేస్ రైచియస్నెస్ ఈజ్ గుడ్ వర్క్స్, బట్ బైబిల్ సేస్ రైచియస్నెస్ ఈ బిగిన్స్ విత్ జీసస్. డిక్షనరీ ఏం చెప్తుంది? మంచి పనులు అంటే ఏంటి? ఇప్పుడు డిక్షనరీ, బైబిల్ రెండు కలిపితే అర్థం ఏంటి? యేసు లేకుండా ఎన్ని మంచి పనులు చేసినా అవి సమానము. ఎంతమందికి అర్థమైంది ఇది? ఇఫ్ యు డోంట్ బిలీవ్ ఇన్ జీసస్ అండ్ యు డూ గుడ్ వర్క్స్, దే ఆర్ కాల్డ్ ఫిల్తీ వర్క్స్. సో రైచియస్నెస్ అంటే నీతి ఎవరితో ఆరంభమవుతుంది? యేసయ్యతో ఆరంభమవుతుంది నీతి. నువ్వు యేసయ్య లేకుండా ఎంత పరిశుద్ధంగా ఉన్నా, ఎన్ని మంచి పనులు చేస్తున్నా, ఏమన్నా అవన్నీ కూడా ఏ క్రియలు? పాపక్రియలు. ఎందుకు? యేసుని నమ్మని వాడు, 17లోకి వెళ్దాం. యేసుని నమ్మని వాడు పాపమునకు దాసుడై ఉంటాడంట. ఏమయ్యాడంట? ఓకే, అలాగే అంగీకరించిన వాళ్ళందరూ దేనికి దాసులంట? నువ్వు మంచి పనులు చేస్తే పాపానికి దాసుడైన వాడు ఏ పనులు చేస్తున్నాడు? మంచి పనులు చేస్తున్నాడు. కానీ నువ్వు ఎలా చూస్తావాడిని? పాపిగా చూస్తావు. ఎంతమందికి అర్థమైంది ఇది? ఇప్పుడు యేసుని అంగీకరించిన తర్వాత నీవు దాసత్వములోంచి విడిపింపబడి
నీతికి దాసుడిగా మారతావంట. నీతికి దాసుడిగా మారినోడు పొరపాటు చేశాడనుకో, దాన్ని ఏమంటారు? పొరపాటే. కానీ ఏమంటారు? నీతిమంతుడు పడిపోయాడు అంటారు. నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా తిరిగి, అంటే నీతిమంతుడు నుంచున్నా నీతిమంతుడే, పడిపోయినా అంటే ఏంటి? యేసుని అంగీకరించిన వాడు పాపానికి దాసుడు కాదు. దేనికి దాసుడు? నీతికి దాసుడు. కానీ ఎందుకు పాపాలు చేస్తున్నాడు? చిన్నపిల్లోడు కనుక. చిన్నపిల్లోడు ఏమవుతాడు? నడవలసినోడు పడిపోతాడు. అంటే నీకు ఎదగాల్సిన అవసరం ఉంది. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు మీరు మంచి పనులు చేస్తే వాటినే దేవుడు నీతి క్రియలుగా అప్రూవ్ చేస్తాడు. వేరే వాళ్ళు మంచి పనులు చేస్తే వాళ్ళందరూ దేనికి దాసులు? పాపానికి దాసులు. మంచి పనులు చేస్తే ఇన్వాలిడ్. నీతికి దాసులు మాత్రమే మంచి పనులు చేస్తే వ్యాలిడ్. అంటే ప్రతిదీ దేంతో ఆరంభమవుతుంది? యేసుతో. అందుకనే యేసు లేకపోతే మంచి పని అనే పదానికి అర్థమో లేదు. అందరూ చేతులు పైకెత్తానండి. యేసయ్యా, నీ రక్తము ద్వారా నన్ను, నా కుటుంబాన్ని నీతిమంతులుగా చేశావు. థ్యాంక్ యూ జీసస్. బై యువర్ బ్లడ్ యు మేడ్ మీ రైచస్, యు మేడ్ మీ హోలీ. నా అంతరంగాన్ని మార్చేశావు. పాపానికి దాసుడైన నన్ను నీ నామాన్ని అంగీకరించడం ద్వారా, నీ సిలువను అంగీకరించడం ద్వారా, నీ పరిశుద్ధాత్మ ద్వారా నీతికి దాసుడిగా చేశావు. కాబట్టి ఈ రోజు నుంచి నేను ఇతరులను, నిన్ను నమ్మిన విశ్వాసులను నీతిమంతులుగానే చూస్తాను. ఆ రీతిగా నాలో నీతి ఇంకా బయటకు వస్తుంది. నేను ఉపదేశంలాగా ఈ 3 నెలలు ఆరంభమవునుగాక. ఆమేన్.